హే గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. అదేంటంటే నెంబర్ సిస్టమ్. ఓకేనా? సో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వరకు ఉంది. అండ్ జామెట్రీ సర్కిల్స్ ఉంది. నెంబర్ సిస్టమ్ అంటే చాలామంది నెంబర్ సిస్టమ్ మీద వీడియోస్ చేయమని మెసేజ్ చేస్తున్నారు. సో నెంబర్ సిస్టమ్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఖాళీ ఉన్నప్పుడు ఆ ఒక్క కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? సో ప్యారలల్గా నెంబర్ సిస్టమ్ కూడా చేస్తాను. ఓకే. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అయిపోయిన తర్వాత నేను జామెట్రీ సర్కిల్స్ కూడా ప్యారలల్గా చేద్దాం నెంబర్ సిస్టమ్తో. ఓకే, చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ సంబంధించి. సో ఆ వీడియోస్ మీరు ఫ్రీగా యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు బిగినర్స్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా ఈజీగా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పాను. సో మీరు ఎవరైనా బిగినర్స్ అయ్యిండి తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన వీడియోస్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. అది ఆర్ఆర్బీకి అయినా అవ్వచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఎగ్జామ్స్కైనా, ఎస్ఎస్సి సీజీఎల్కైనా, ఓకేనా, బ్యాంక్కైనా. సో దేనికైనా మన కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి నేను ప్రతి వీడియోలో టాపిక్ చెప్పి కాన్సెప్ట్ చెప్పిన తర్వాతే వీడియోస్ అయితే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేశాను. ఓకేనా? సో బెస్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది చెప్తున్నాను. ఓకే. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, క్లాస్లోకి వస్తే మనకి ఇప్పుడు ఈ క్లాస్లో 7, 11, 13 రూల్స్ అండ్ ఏ రూల్స్, ఏబిబి, ఓకేనా, ఆ రూల్స్ అయితే చెప్తాను. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే. సో ఫస్ట్ రూల్ ఫర్ 7, 11, 13 ఉన్నాయి. ఓకేనా? మీకు ఇండివిజువల్గా సపరేట్ రూల్స్ ఉంటాయి, బట్ షార్ట్ రూల్ ఏంటంటే, ఓకేనా, మనకి ఏదైనా నెంబర్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఒకటి ఇచ్చారనుకోండి, 1120064. సో ఈ నెంబర్ని మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే 3 డిజిట్ గ్రూప్గా డివైడ్ చేద్దాం. ఓకేనా? సో 3 డిజిట్ గ్రూప్ అంటే ఇది ఒక 3 డిజిట్, ఇది ఒక 3 డిజిట్. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 00 తీసుకొని ఇది ఒక 3 డిజిట్. ఓకేనా? సో ఇప్పుడు ఇట్లా ఏం చేస్తాం అంటే ఆల్టర్నేట్గా యాడ్ చేసి ఇక్కడ ఉన్న 3 డిజిట్ ఈ రెండు యాడ్ చేసి వీటి మధ్య డిఫరెన్స్, ఓకేనా, వాటి మధ్య డిఫరెన్స్ ఈ పైన ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుందో, ఓకేనా, డివైడ్ అయితే ఆ నెంబర్ అనేది ఆ పర్టికులర్ నెంబర్తో డివైడ్ అయినట్టు. ఓకేనా? చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్టర్నేట్గా యాడ్ చేసాం అనుకోండి, ఇది 64 + 1 65. సో మధ్యలో 120. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 120 నుంచి 65 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 55. ఓకేనా? సో ఈ 55 అనేది 7తో డివైడ్ అవుతుందా? అవ్వదు. అంటే ఈ నెంబర్ 7తో డివైడ్ అవ్వట్లేదు. 11తో డివైడ్ అయితే 55 అవుతుంది. సో అంటే ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. 13తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో ఈ నెంబర్ 13తో డివైడ్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా? సో అలాగే ఇంకో నెంబర్ తీసుకోండి. ఇంకో నెంబర్ తీసుకుంటే 124, ఓకేనా, 78375. ఓకేనా? సో ఈ నెంబరు 13తో డివైడ్ అయిద్దా లేదా చూద్దాం. ఓకేనా? చూడండి, 3 పేర్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఇది ఒక 3 పేర్స్, ఇది ఒక 3, ఇది ఒక 3. ఓకేనా? సో మనకి ఈ రెండు యాడ్ చేసి దీంట్లో నుంచి డిఫరెన్స్ తీసుకుందాం. 375 + 12 అంటే ఎంత అవుతుంది? 387. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇంకో 478 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 478, 387. ఓకేనా? డిఫరెన్స్ చూస్తే ఇక్కడ 1, ఇక్కడ 9. ఓకేనా? 91. సో 91 అనేది 7తో డివైడ్ అయితే అవుతుంది, అవునా? సో ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. 91 అనేది 11తో అవుతుంది డివిజిబుల్ అవ్వదు. సో 11తో డివిజిబుల్ అవుతుంది. 91 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది, అవుతుంది. సో ఇది 13తో డివైడ్ అవుతుంది ఈ నెంబర్. ఓకేనా? అర్థమైంది కదా? సో మనకి 7 13 91. సో 13 7 91 కాబట్టి 7కి 13కి మనకి ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు క్యాషియో తీసుకొని లేదా మొబైల్ క్యాల్కులేటర్ తీసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొక నెంబర్ చెప్తాను, అది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? 978245519. ఈ నెంబరు దేంతో డివైడ్ అవుతుందో చెప్పేసి మీరు ఆప్షన్ కమెంట్స్లో అయితే పెట్టండి.
ఓకేనా. సో మనకి 11కి ఇంకొక షార్ట్ రూల్ ఉంది, అదైతే చెప్తాను చూడండి. ఓకే చూడండి, 11కి ఇంకో రూల్ ఏంటంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టర్నేట్ నెంబర్స్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టర్నేట్ నెంబర్స్ షుడ్ బి 0 or divisibility of 11. ఓకేనా. సో అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్లో మనం ఆల్టర్నేట్ నెంబర్స్ని ఓకేనా డిఫరెన్స్ చేస్తే మనకి 0 కానీ 11తో డిజిబుల్ అయ్యే నెంబర్ కానీ వస్తే ఆ నెంబర్ అనేది 11తో డిజిబుల్ అవుతున్నట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, 11645 ఓకేనా. సో ఈ నెంబర్ 11తో డివైడ్ అయితే లేదో చెక్ చేద్దాం. సో మనకి ఆల్టర్నేట్ నెంబర్ డిఫరెన్స్ కాబట్టి మనం ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేసుకొని దాని తర్వాత డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. 2 + 4 6, 6 + 1 7. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ 5 + 6 11, 11 + 1 12. ఓకేనా. పైన వచ్చింది 7, 12. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 5. సో 5 అనేది 0 కాదు, 11తో డివైడ్ అవ్వదు. సో ఈ నెంబర్ ఏమవుతుంది 11తో డివైడ్ అవ్వదు. ఓకేనా. ఇంకో నెంబర్ చూడండి, 7945938. సో ఈ నెంబర్ 11తో డివైడ్ అయితే లేదో చూద్దాం చూడండి. 3 9 17, 17 + 4 ఎంత 21, 21 + 7 ఎంత 28. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 3 + 5 8, 8 + 9 17. సో 28 నుంచి 17 పోతే ఎంత వస్తుంది మనకి 11 వస్తుంది. సో ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. ఓకేనా. సో ఇంకో నెంబర్ ఇస్తాను, అది మీరు 11తో డివైడ్ అయితే లేదో చెప్పండి. ఓకేనా. 6324600960. ఓకేనా. ఇది 11తో డివైడ్ అయితే లేదో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అర్థమైంది కదా ఇప్పుడు వరకు చెప్పింది. 7, 11, 13 రూల్ అండ్ 11కి సపరేట్ రూల్. ఓకేనా. చాలా ఈజీ ఉంటాయి. ఓకే నెక్స్ట్ చూడండి, రూల్ ఫర్ ఏబిఏబి. ఇప్పుడు మీకు 7కి 11కి 13కి రూల్ చెప్పాను కదా. సో అది కన్వెన్షనల్ మెథడ్లో రూల్స్ కదనమాట. కన్వెన్షనల్ మెథడ్లో డిఫరెంట్ వేరే ఉంటుంది. సో అది మళ్ళీ ఈచ్ వన్కి నేర్చుకోవాలి. బట్ 7, 11, 13కి షార్ట్ కట్లో అన్నిటికీ ఒకటే రూల్ చెప్పాను కాబట్టి మీకు అక్కడ కన్వెన్షనల్ మెథడ్ చెప్పలేదు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏబిఏబి దీనికి రూల్ ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఏబిఏబి అంటే ఏం లేదు, ఏదైనా నెంబర్ 3737 కానీ ఓకేనా 4242 కానీ. సో ఇలా ఏ నెంబర్స్ ఉంటే అది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో చూడండి ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో చూద్దాం. ఇలాంటి ఫామ్లో ఉన్న నెంబర్స్. ఓకేనా. చూడండి ఫస్ట్ మనకి ఏ అనేది 1000s ప్లేస్లో ఉంది. ఓకేనా. ప్లస్ బి అనేది 100 ప్లేస్లో ఉంది. ప్లస్ ఏ అనేది 10 ప్లేస్లో, బి అనేది 1s ప్లేస్లో. సో ఈ రెండు యాడ్ చేద్దాం. సో ఏమవుతుంది 1010A ప్లస్ 101B. ఓకేనా. ఈ రెండింటి నుంచి 101 కామన్ తీయచ్చు కదా. సో మనకేముంటుంది 10A ప్లస్ B. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్న నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది, ఈదర్ 101తో డివైడ్ అవుతుంది లేదా ఇక్కడ 10A ప్లస్ B. ఓకేనా. సో 10A ప్లస్ Bతో డివైడ్ అవుతుంది. ఓకేనా. సో 10A ప్లస్ B అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. 10A ప్లస్ అంటే ఏ మనకి ఎంత 3, 10A అంటే 30 ప్లస్ B అంటే 7. సో 37. ఓకేనా. సో అలా అనమాట 101తో అన్న డివైడ్ అవుతుంది లేదా 37తో అన్న డివైడ్ అవుతుంది. అదే ఎక్కడైతే 101తో అన్న డివైడ్ అవుతుంది లేదా 42తో అయినా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో 101 ప్రైమ్ నెంబర్. అర్థమైంది కదా. సో ఏబి అండ్ ఏబి ఫామ్లో ఉంటే కంపల్సరీగా 101తో అయితే కన్ఫామ్గా డివైడ్ అవుతుంది. సో మీకు ఇక్కడ డిజిట్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఇది చెప్పగలుగుతున్నారు, ఇది 37 అయినా 42 అయినా. సో డిజిట్స్ లేకుండా ఏబి అని ఇస్తే కన్ఫామ్గా 101తో డివైడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి రూల్ ఫర్ ఏబి. ఇందాక మనకి 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. ఓకేనా. 3 రిపిటేషన్స్, ఇందాక 2 రిపిటేషన్స్ అనమాట. సో ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుందో చూద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ఇది 1 lakh ప్లేస్లో, ఇది 1000 ప్లేస్లో, ఇది 100 ప్లేస్లో. సో మనకేమవుతుంది, ఇది 1,00,000 1000. ఓకేనా 10.
ఏ, ఓకేనా, ప్లస్ నెక్స్ట్ బీని యాడ్ చేస్తే 10,000 100 అండ్ 1 బి, ఓకేనా. సో అంతే కదా. సో మనకి ఇందులో మనం 10,000 101 కామన్ తీస్తే 10A ప్లస్ బి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా 424242737373 ఈ ఫామ్లో ఉన్న నెంబర్స్ దేంతో డివైడ్ అవుతాయి అంటే 10,101తో డివైడ్ అవుతాయి, ఓకేనా. లేదా 10,101 ప్రైమ్ నెంబర్ కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 91 ఇంటూ 111గా రాసుకోవచ్చు. సో 91 మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే 7 ఇంటూ 13గా రాసుకోవచ్చు. అండ్ 101 ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 37గా రాసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ ఫామ్లో ఉన్న నెంబర్స్ దేంతో డివైడ్ అవుతాయి అంటే 7తో డివైడ్ అవుతుంది, 13తో డివైడ్ అవుతాయి, 3తో డివైడ్ అవుతాయి, 37తో డివైడ్ అవుతాయి, ఓకేనా. కావాలని చెక్ చేయండి. ఇప్పుడు 3తో చెక్ చేద్దాం. సో 3 అంటే మనకి ఈజీ కాబట్టి 6 డివైడ్ అవుతుంది. ఇక్కడ 3లు తీసేస్తే ఇక్కడ 6 తీసేస్తే 3 1s ఉంటాయి, 3 డివైడ్ అవుతుంది. 7తో చెక్ చేస్తే ఇది 7తో డివైడ్ అవుతుంది, ఇది 7తో చెక్ చేస్తే డివైడ్ అవుతుంది. 7 5 35 2 3 ఉంటుంది, 7 3 21 2 7 ఉంటుంది, 7 3 21 6 3 7 9 63. సో 7తో కూడా డివైడ్ అవుతున్నాయి, ఓకే. మీరు అలా చెక్ చేసుకోవచ్చు 31 37తో, ఓకేనా. ఏ నెంబర్ దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ రూల్ ఏంటంటే ఏబి 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 ఇట్లా 3 టైమ్స్ వస్తే మీకు ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుందంటే 7 ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసుకోండి, 3 7 13 37, ఓకేనా. ఓన్లీ ఏబి వస్తే 101, ఓకేనా. ఈ రెండింటి కామన్ ఏంటంటే 10A ప్లస్ బి, ఓకేనా. ఇది ఈజీగా చెప్పేయచ్చు. మీకు ఈ నెంబర్ 40తో డివైడ్ అవుతుందంటే మీరు క్వశ్చన్ చూడగానే చెప్పేయచ్చు, అన్ని 40s ఉన్నాయి 42s ఉన్నాయి కాబట్టి డివైడ్ అవుతుంది అని, ఓకేనా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో 2 ఉంటాయి, ఓకే. సో అర్థమైంది కదా. ఏబి ఉన్న ఆ ఫామ్లో ఉన్న నెంబరు ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుంది అంటే 3 7 30 37, ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఉంది రూల్ ఫర్ ఏబిసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 213 469 ఓకేనా. సేమ్ అదే ఫామ్లో ఉంది కదా ఏబిసి, ఓకేనా. ఈ ఫామ్లో ఉంటే ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుందో చూద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ ఏ 1 lakh పొజిషన్లో ఉంది అంటే 100 పొజిషన్లో ఉంది, అంటే ఏ ఏమవుతుంది 1 lakh 100 ఏ ప్లస్ బిఏ పొజిషన్లో ఉంది 10,000 10, సో 10,000 10B ప్లస్ సి 1001 సి, ఓకేనా. సో వీటన్నిటి నుంచి మనం 1001 కామన్ తీయచ్చు, ఓకేనా. సో 1001 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 100A, ఓకేనా. ఇక్కడ 10 ఉంది కాబట్టి 10B ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి సి, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్న నెంబర్స్, ఓకేనా, ఈ ఫామ్లో ఉన్న నెంబర్స్ దేంతో డివైడ్ అవుతాయి అంటే 101తో డివైడ్ అవుతాయి, ఓకేనా. సో 101తో మనకి డివైడ్ అవుతుందంటే వాటి ఫ్యాక్టర్స్తో కానీ డివైడ్ అవుతుంది కదా. సో ఏంటంటే 7 11 13, ఓకేనా. 7 11 13 or 77 91, సో ఏదైనా, ఓకేనా. సో వాటితో డివైడ్ అవుతున్నట్టు, ఓకేనా. మనకి ఎగ్జామ్స్లో మీకు ఇట్లా ఒక నెంబర్ ఇచ్చేసి అది కింద ఆప్షన్లో 7 11 13 ఆర్ 3 అట్లా ఇస్తే ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుంటే 7 11 13, ఓకేనా. సో ఇంకా అలా కాకుండా ఇంకా అలాంటి నెంబర్ ఇచ్చేసి 711 అంటే 77, సో ఇలాంటి నెంబర్ ఇచ్చేసి 77తో డివైడ్ అవుతుందంటే అవుతుంది, ఎందుకంటే ఆ నెంబర్ 7th అవుతుంది 11th అవుతుంది కాబట్టి వాటి మల్టిపుల్ లేదా 77 అనేది దీని ఫ్యాక్టర్ కాబట్టి సో 77th అవుతుంది 91th అవుతుంది, ఓకేనా. సో 130 ప్లస్ 13 143తో కూడా అవుతుంది, అర్థమైందా. ఇందాక మీకు ఫస్ట్లో 101 చెప్పాడు, అది ప్రైమ్ నెంబర్ కాబట్టి దాని ఫ్యాక్టర్స్ ఏముంటుంది ఏముండవు కాబట్టి మనం అక్కడ ఫ్యాక్టర్స్ చెప్పుకోలేదు, ఓకేనా. సో ఇంతకుముందు మనకి 101కి మనకు వచ్చినాయి కదా. సో అట్లాగే ఇంతకుముందు మనకి ఏబి ఉన్నప్పుడు ఏముంటుంది ఏబి
సో ఇలా ఉన్నప్పుడు దేంతో డివైడ్ అవుతుంటే 7 3 7 13 37. ఓకేనా. సో వీటి ఇండివిజువల్గా అవుతాయి, 21తో అవుతాయి, 91తో అవుతాయి. సో ఇక్కడ 111తో అవుద్ది. సో అట్లా ఏ నెంబర్తో అయినా వాటి మల్టిపుల్తో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏబి ఏబి, సో ఇక్కడ ఏంటి 101 ఒకటే. నెక్స్ట్ ఏబి ఏబి ఏబి, ఇక్కడ ఏంటిది 3 7 13 37 అండ్ వీటి మల్టిపుల్స్ ఏదైనా. నెక్స్ట్ ఏబిసి ఏబిసి, ఇక్కడ ఏంటిది మనకి 7 11 13. ఓకేనా. సో మీకు ఎగ్జామ్లో పెద్ద అంటే వీటి మల్టిప్లికేషన్ మీద అడిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అడిగినా మీరు ఈజీగానే పెట్టేయచ్చు. ఈజీగా మనకి చిన్న చిన్న నెంబర్స్ మల్టిప్లికేషన్ మనకి ఈజీగానే స్ట్రైక్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంకోటి చెప్తాను. రూల్ ఫర్ ఏ అంటే 6A ఉండాలి. ఓకేనా, 6A's అంటే 6 6 6 6 6 6. ఓకేనా, లేదా 7 7 7 7 7 7 ఇలాంటి నెంబర్స్ దేంతో డివైడ్ అవుతాయి. ఓకేనా. సో ఇలాంటి నెంబర్స్ దేంతో డివైడ్ అవుతాయి అంటే మీకు ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, ఏబి 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 అప్పుడు చెప్పినప్పుడు ఏబి ఏబి ఏబి. సో ఇక్కడ చెప్పినప్పుడు మీకు ఏమొస్తుంది, మీకు 10101 కదా, అవునా. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి, 3 7 13 37. ఓకేనా. సో నేను దీన్ని ఏం చేస్తాను అంటే 10101ని 11తో మల్టిప్లై చేస్తా. ఓకేనా, ఏమొచ్చి చూడండి 10101, నెక్స్ట్ 10101, సో 111 111. సో ఏమొచ్చినాయి, అన్ని సేమ్ డిజిట్సే వచ్చినాయి. ఓకేనా. సో దీన్ని ఇంకోటి 11 యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది దేనికి వస్తుంది, ఏ ఏ ఏ ఏ ఏ ఏ. సో ఈ ఫామ్లో నెంబర్కి వస్తుంది అనమాట. సో మనకి రూల్ ఫర్ 6A's ఉంటే ఏముంటుంది, 3 7 11 13 37. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ 3తో డివైడ్ అవుతాయి, 11తో డివైడ్ అవుతాయి, 7తో డివైడ్ అవుతాయి. సో ఓకేనా, వాటి మల్టిపుల్స్తో కూడా డివైడ్ అవుతాయి అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. మొత్తం 6A's ఉంటే దేంతో డివైడ్ అవుతాయి అని. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, మనం రూల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఏ రూల్స్, ఏబి ఫస్ట్ 7 11 13. ఓకేనా, నెక్స్ట్ ఏబి నెక్స్ట్ ఏబి నెక్స్ట్ ఏబిసి నెక్స్ట్ ఏ. ఓకేనా. సో మీరు ఇట్లా ఏ ఉన్నాయని చెప్పేసి 11A's 10A's అట్లా పెట్టుకోకూడదు, 6A's. ఓకేనా, ఇక్కడ ఏబిసి 2 times, ఇక్కడ ఏబి 3 times రిపిటేషన్, ఇక్కడ ఏబి 2 times రిపిటేషన్. ఓకేనా, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏ అంటే ఒక 7 సార్లు 8 సార్లు పెట్టుకోవచ్చు అనుకుంటారు. ఓకేనా, అట్లా కాదనమాట, 6 times మాత్రమే. ఓకేనా. చూడండి ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, if 738A6A is divisible by 11, what is the value of A? చూడండి 738A6A ఇది 11తో డివైడ్ అవ్వాలన్నమాట. సో 11తో డివైడ్ అవుతుందంటే ఏ వాల్యూ ఎంత. చూడండి ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేద్దాం. సో ఇది ఏమవుతుంది, 2A + 3. నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేస్తే 14 + 7 21. ఓకేనా, సో 21. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ మనకి 0 కానీ అవ్వాలి, లేదా 11 కానీ, లేదా 22 కానీ, అట్లా 11 మల్టిపుల్ కానీ 33 కూడా అవ్వాలి. ఓకేనా. సో ఫస్ట్ మనకి 21 ఉంది. 21తో మనకి 0 అవ్వాలంటే ఇది 21 అవ్వాలి. 21 ఎప్పుడు అవుతుంది, మనం ఏ 9 తీసుకున్నాం అనుకోండి, సో 21 అవుతుంది కదా, ఎందుకంటే ఆప్షన్లో 9 ఉంది కాబట్టి. సో ఏ అనేది 9 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీరు మిగతా ఆప్షన్ పెట్టి చూసారు అనుకోండి, ఏ6 పెడితే 15 అవుతుంది, 15 అయితే రాదు. ఏ3 పెడితే 9 అవుతుంది, 9 అయినా రాదు. ఏ1 పెడితే 5 అవుతుంది, 5 అయినా మీకు 0 రాదు, 11 మల్టిపుల్స్ కూడా రాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రాబ్లం చూస్తే, ఇఫ్
3C2933K is divisible by both 5 and 11, where C and K are single digit natural numbers, then C plus K is equal to. చూడండి మనకి నెంబర్ ఇచ్చాడు ఏది 3C2933K, ఇది 5తో అండ్ 11తో రెండింటితో డివైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో రెండింటితో డివైడ్ అయితే C ప్లస్ K ఎంత అని అడిగాడు. ఓకే, సో చూడండి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 11తో డివైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేసుకుని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే చూడండి K+3, K+5, K+5, K+8. ఓకేనా? K+8. నెక్స్ట్ ఇది యాడ్ చేస్తే 3 + 9 12, 12 + C 12 + C. ఓకేనా? -12 - C. ఇదేమో 0 అవ్వాలి లేదా 11 మల్టిపుల్స్ అవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ కేస్ 1 5తో డివైడ్ అవుతుందంటే K = 0 అని అవ్వాలి లేదా K = 5 అని అవ్వాలి. ఇక్కడ K 0 తీసుకున్నాం అనుకోండి, 0 + 8 -12 - C 0 or 11 అవ్వాలి. ఓకేనా? సో ఇది ఏమవుతుంది -4. ఒకవేళ 0 అయిందనుకోండి -C = 4, సో పాసిబిలిటీ అవ్వదు. ఒకవేళ 11 అయిందనుకోండి -C = ఏమవుతుంది 15, ఇది పాసిబిలిటీ ఉండదు. లేదా మనం ఓకేనా? సో ఇప్పుడు K 5 తీసుకున్నాం అనుకోండి. ఓకే, K అనేది 5 తీసుకుంటే 5 + 8 -12 - C = 0 or 11. ఇది అయ్యే ఛాన్స్ ఉంది, చూద్దాం. సో 13 - 12 అంటే 1. ఓకేనా? సో 13 - 12 అంటే ఎంత? 1 కదా. సో 1 - C = 0, 0 or 11. సో 0 అయింది అనుకోండి, అప్పుడు C ఏమవుతుంది 1. ఓకేనా? సో 11 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, 11 అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా? సో K 5 అయితే C 1, ఈ K 0 అయితే C పాసిబిలిటీ రావట్లేదు. సో 5 + 1 ఎంత? 6. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, థర్డ్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం చూస్తే a 4-digit number 34PQ is divisible by 3, 5, 7. Find the value of P plus Q. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ నెంబరు 3తో డివైడ్ అవ్వాలి, 5తో డివైడ్ అవ్వాలి, 7తో డివైడ్ అవ్వాలి. ఓకేనా? సో అయితే P plus Q, ఈ P plus Q ఎంత అయితే అని అడిగాడు. సో 5తో డివైడ్ అవ్వాలంటే Q అనేది కన్ఫామ్గా 0 కానీ 5 కానీ అవ్వాలి. ఓకేనా? సో అండ్ అలాగే 3తో డివైడ్ అవ్వాలంటే 7 అంటే 1 + P plus Q, ఇదేమవ్వాలి మనకి? ఇది 3 అవ్వాలి లేదా 6 అవ్వాలి లేదా 9 అవ్వాలి. 3 మల్టిపుల్స్ 12. ఓకేనా? సో 3 మల్టిపుల్స్ అవ్వాలి. లేదా 7తో మల్టిప్లై అవ్వాలంటే ఏమవ్వాలి? ఓకేనా? సో 7తో మల్టిప్లై అవ్వాలంటే 4PQ - 3 = మీకు 7 మల్టిపుల్ రావాలి. ఓకేనా? ఇక్కడ వచ్చే రిజల్ట్ 7తో డివైడ్ అవ్వాలి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, మనకి వీటిలో మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈజీగా ఉన్నది తీసుకున్నాం. నేను Q 0 తీసుకుంటా కేస్ 1లో. సో 0 తీసుకుంటే మీకు P ఏమవుతుంది? 7 అంటే 1. సో P అనేది 2 అయ్యే ఛాన్స్ ఉంది, 5 అయ్యే ఛాన్స్ ఉంది అండ్ 8 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో Q 0 తీసుకుంటే అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని డబల్ డిజిట్స్ ఉన్నాయి. సో Q 0 తీసుకుంటే అవ్వట్లేదు. సో నెక్స్ట్ Q అనేది 5 తీసుకుంటా. ఓకేనా? సో Q అనేది 5 తీసుకుంటా. సో 5 తీసుకుంటే మీకు వచ్చే P వచ్చే ఆప్షన్ చూద్దాం. ఇది 5 అనుకుంటే 5, 8, 12 అనేది 3తో వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం వస్తుంది? 0 రాదు, 3 రాదు, 6 ఓకేనా లేదా 9, ఈ 2 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో 6 అయితే మనకి P plus Q ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో 11 ఆప్షన్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 3, 4, 6, 5. ఓకేనా? ఈ నెంబర్ని మనకి ఇది ఆల్రెడీ అదేంటి 3తో అవుతుందని తెలుసు, 5తో అవుతుందని తెలుసు. ఈ నెంబర్ 7th అయిద్దో లేదో చెక్ చేస్తా. ఓకేనా? సో 4, 6, 5 - 3 అంటే అవుతుంది 4, 6, 2. ఇది 7తో డివైడ్ అయిద్దో లేదో చెక్ చేద్దాం. 7, 1, 7, 6, 42, 4, 2 ఉంటుంది. 7, 6, 42. సో ఈ నెంబర్ ఏమవుతుంది? 7తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి
మనకి p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 11. ఓకేనా. సో ఇట్లా మీకు మల్టిపుల్గా ఇచ్చారనుకోండి 3, 5, 7, 11 ఇట్లా ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఈజీగా అంటే దేన్ని తీసుకుంటే మనం ఏది డిరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం క్యూ తీసుకున్నాం అనుకోండి ఈజీగా నెక్స్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఓకే, 3తో నెక్స్ట్ 3తో తీసుకోవచ్చు. అట్లా అనమాట. వచ్చిన రిజల్ట్ని మనం 7తో పెట్టుకుందాం. లేదా మీరు క్యూని అసలు అదే క్యూ 0 ఆర్ 5 కాకుండా మీరు ఈ 2 డిజిట్స్లో మనం ఏది చెప్పలేము అనమాట. సో పక్కాగా ఒక డిజిట్ పక్కాగా తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ 5 డిజిబిలిటీ రూల్ యూజ్ చేయాలి. సో అలా అనమాట. ఎగ్జామ్లో మీకు ఎప్పుడైనా సో అట్లా కన్ఫ్యూజింగ్ ఉంటే మనకి పక్కాగా వచ్చే డిజిట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 5తో కాబట్టి 0 ఆర్ 5 కన్ఫామ్. ఓకే, మనకి 2 కేసెస్ వస్తాయి. 2 కేసులో సాల్వ్ చేస్తే అయిపోతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ చూస్తే a 6-digit number is divisible by 33. If 21 is added to the number, then new number which format is also divided by. చూడండి 6-digit నెంబర్ అనమాట. అంటే ఏ ఏ ఏ ఏ ఏ ఏ. సో ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 3తో అవుతుంది, 7తో అవుతుంది, 11తో అవుతుంది, 13తో అవుతుంది, 37 అవుతుంది. దీనికి మనం 21 యాడ్ చేసాము. సో 21 యాడ్ చేస్తే ఇప్పుడు ఈ రిజల్ట్ నెంబర్ దేంతో డివైడ్ అవుద్ది అని అడిగాడు. సో ఈ 21 దేంతో డివైడ్ అవుద్ది? 3తో అవుతుంది, 7తో అవుతుంది. ఓకేనా. సో మనకు కామన్గా ఏముంది? 3, 7. మనకు ఆప్షన్లో 7 ఉందా? లేదు. సో 3 ఒకటే ఉంది కాబట్టి ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. సో ఈ రెండు ఎడిషన్ 3తో డివైడ్ అవుతాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై? లీస్ట్ వాల్యూ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. లీస్ట్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ 10-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 88. ఓకేనా. సో 10-digit నెంబరు 88తో డివైడ్ అయితే మనకి ఎక్స్ ప్లస్ వై లీస్ట్ వాల్యూ అంతా అని అడిగాడు. సో నెంబర్ తీసుకుందాం. 780 x533 y24. ఓకేనా. 88. సో 88 అంటే మనకి 8తో అవ్వాలి, 11తో అవ్వాలి, ఈ రెండింటితో డివైడ్ అవ్వాలి. ఓకేనా. సో మనకి 8 రూల్ తెలుసు, 11 రూల్ తెలుసు. ఫస్ట్ 8 రూల్ తీసుకుందాం. ఓకేనా. 8 రూల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ లీస్ట్ వాల్యూ అడిగాడు. సో y24, y 0 పెట్టుకుంటే ఈ నెంబర్ 8తో డివైడ్ అయింది కదా. సో y లీస్ట్ వాల్యూ 0. ఓకేనా. నెక్స్ట్ ఆల్టర్నేట్ 11తో డివిజిబిలిటీ రూల్స్ వద్దాం. 4 0 4 7 x 7 ప్లస్ x ప్లస్ 15 ప్లస్ x. సో ఇది 15 ప్లస్ x. నెక్స్ట్ చూడండి 7 0 7 12 15 తర్వాత 2 17. ఓకేనా. సో ఇది 17. ఈ రెండు డిఫరెన్స్ మనకు 0 అవ్వాలి. ఓకేనా. 11 రూల్ కాబట్టి 0 ఆర్ 11 మల్టిపుల్ 0 అవ్వాలంటే మీకు x 2 తీసుకుంటే అవుతుంది కదా 0. అవునా. సో మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x లీస్ట్ వాల్యూ అంతా 2. సో మనకి 0 ప్లస్ 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ చూస్తే ద 6-digit నెంబర్ 7x1yy(x) is a multiple of 33 for non-zero digits x and y. Which of the following could be a possible value of x plus y? ఓకేనా. సో మనకి 6-digit నెంబర్ ఇచ్చాడు, అది 33తో మల్టిప్లై అవుతుందంట. ఓకేనా. సో 33తో మల్టిప్లై అవుతుందంటే ఆ నెంబర్ 33తో డివిజిబుల్ అవుతున్నట్టు. ఓకేనా. ఫర్ నాన్-జీరో డిజిట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై జీరో అవ్వకూడదు. అయితే ఎక్స్ ప్లస్ వై ఏ వాల్యూ అయ్యే ఛాన్స్ ఉంది అని అడిగాడు. చూడండి 7x1 y(x). ఓకేనా. మనకి 33 అంటే 11తో అండ్ 3తో డివైడ్ అవ్వాలి. ఫస్ట్ 11తో తీసుకున్నాం అనుకోండి. చూడండి ఎక్స్ ప్లస్ వై 2x ప్లస్ వై. ఓకేనా. ఇది 2x ప్లస్ వై మైనస్ వై ప్లస్ 8. ఓకేనా. అంటే -y - 8. ఓకేనా. ఇది 11th అంటే 0 కానీ 11 కానీ అవ్వాలి. ఓకేనా. ఇది క్యాన్సిల్ అయింది, వై క్యాన్సిల్ అయింది. సో 2x ఈజ్ ఈక్వల్ టు మనకి 0 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 4. అది 11 తీసుకుంటే 2x ఈజ్ ఈక్వల్ టు 19 అవుతుంది. పాసిబిలిటీ రాదు. ఓకేనా. x వాల్యూ 4 ఫిక్స్ అయింది.
సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 4 పెట్టి మనం వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3తో మల్టిపుల్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ 3తో మల్టిపుల్ తీసుకుంటే 11 12. సో ఇక్కడతో అయిపోతుంది. తర్వాత 4 అంటే ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా. సో 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవ్వాలి 3 6 9 12 15. ఓకేనా. సో అందుకంటే నెక్స్ట్ 18 లేదా 21 అట్లా 3 మల్టిపుల్స్. ఫస్ట్ చూడండి ఇది 3 అవుతుంది అనుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఈ వాల్యూ 6 అవుతుంది అనుకోండి. y పాయింట్స్లో వచ్చింది కాబట్టి 6 అవ్వదు. నెక్స్ట్ 9 అయింది అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా. సో మనకి ఇది ఆల్మోస్ట్ మనకి 5 బిలోనే ఉంది కాబట్టి ఆప్షన్ మనకి x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఇవన్నీ పాసిబిలిటీస్ వాల్యూ 4 + 4 8 అనేది కూడా పాసిబిలిటీ ఉంది. కాకపోతే కింద ఇచ్చిన ఆప్షన్లో 5 ఒకటే ఉంది కాబట్టి 5 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే if 7 8 4 5 k 8 5 4 is divisible by 11, what is the value of k? సో ఈజీ ప్రాబ్లం కదా, సాల్వ్ చేయండి. ఇది కూడా ఇది మీరు సాల్వ్ చేయండి. సో చాలా ఈజీ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే find the smallest number to be added to 999 so that 99 divides the sum exactly. సో ఈ నెంబర్కి మనం స్మాలెస్ట్ వాల్యూ ఏది యాడ్ చేస్తే ఆ నెంబర్ని 99 డివైడ్ చేస్తుంది అని అడిగాడు. ఓకేనా. సో ఫస్ట్ మనం 99 సో ఇక్కడ మనకి ఏముంది, దీన్ని 99తో డివైడ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది రిమైండర్ 9 వస్తుంది. సో ఇక్కడ మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే అది 99తో డివైడ్ అవ్వాలంటే ఓకేనా. సో 9 + x = 99 అవ్వాలి. సో ఇక్కడ ఎంత అవుతుంది, 0 పెట్టుకుంటే రాదు, 99 పెట్టుకున్నా రాదు. సో 90 తీసుకుంటే వస్తుంది అనమాట. 9 + 99 99 కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కొంతమంది ఇక్కడ డైరెక్ట్గా 999 ఉంది కదా, ఇంకో 9 యాడ్ చేసుకుంటే ఇక్కడ పక్కన పెట్టుకొని 9 ఆన్సర్ కరెక్ట్ అనుకోవద్దు. ఓకేనా. సో అది 9 నాన్ ఎక్స్పీరియన్స్ చేసే ట్రిక్స్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇది చాలామంది ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ప్రాబ్లం కూడా ఇచ్చేది కూడా. ఓకేనా. పక్కన 9 పెట్టుకుంటే ఈజీగా 99తో డివైడ్ అవుతుంది అని చెప్పేసి అలా ట్రిక్ చేయడానికే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద 9-digit నెంబర్ 5x 798 56y6 ఈజ్ divisible by 36. సో ఈ నెంబర్ 36తో డివైడ్ అవుతుందంట. దెన్ వాట్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ ఆఫ్ √2x + y ఫర్ ద లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ y గివెన్ x అండ్ y ఆర్ న్యాచురల్ నెంబర్స్. సో అయితే ఇది 36తో డివైడ్ అవుతుంటే మనకి √2x + y నెగిటివ్ వాల్యూ అడిగాడు. ఓకేనా. సో అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు చూడండి, లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ వైకి లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ తీసుకోవాలంట. ఓకేనా. సో 36 అంటే నేను 9 డివిజిబిలిటీ రూల్ 4 డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనకి 4 డివిజిబిలిటీ రూల్ అప్లై చేసేటప్పుడు ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ మనకి డివైడ్ అయితే సరిపోయింది కదా 4తో. సో y 6 డివైడ్ బై 4. సో లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే నేను ఫస్ట్ 9 తీసుకుంటాను. సో 9 పెడితే ఇది 4తో డివైడ్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా. సో నెక్స్ట్ 9 డివిజిబిలిటీ రూల్ పెడదాం. సో ఇది 9 కాబట్టి 9 క్యాన్సిల్. 7 ఇది ఇక్కడ 2 తీసేస్తే 4 ఉంటుంది. ఓకేనా. 9 వస్తుంది. తర్వాత 5 4 9 క్యాన్సిల్. నెక్స్ట్ ఇది 1 + 5గా రాసుకుంటే 1 + 8 9 క్యాన్సిల్. 5 + 5 10 అంటే 1. సో నెక్స్ట్ ఏం కావాలి, 1 + x = 9 అవ్వాలి. ఓకేనా. సో 1 + x అనేది 9 అవ్వాలి. సో x ఏమవుతుంది 8 అవుతుంది. సో y 9 x 8 మనకి √2 × 8 + 9. ఓకేనా. సో రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ కదా. ఓకేనా. నెగిటివ్ వాల్యూ వచ్చింది మనకి √25 వచ్చింది. ఇది √25 అంటే -5 నెగిటివ్ వాల్యూ కాబట్టి. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే ఇఫ్ ద 7-digit నెంబర్ 5 2 a 6 b 7 c ఈజ్ డివిజిబుల్ బై 33. సో ఇది 33తో డివైడ్ అవుతుంది అనమాట. అయితే ఏ బి అండ్ సి ఆర్ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్. దెన్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 2a + 3b + c. సో అయితే 2a + 3b + c మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. సో 33తో డివైడ్ అవుతుందంటే మనం డివిజిబిలిటీ రూల్స్ ఏం యూజ్ చేద్దాం, 3 11. ఓకేనా. సో ఫస్ట్ 11 డివిజిబిలిటీ రూల్ యూజ్ చేస్తే c + b + a + 5 అంటే ఏమవుతుంది, 5 + a + b + c. ఓకేనా. మైనస్ ఈ యాడ్ చేస్తే 7 + 6 13, 13 + 2 15, 15 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 11. ఓకేనా. నెక్స్ట్ a + b + c మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 11 ఆర్ 11 మల్టిపుల్స్. ఇప్పుడు ఏమవుతుంది, a + b + c ఈజ్ ఈక్వల్ టు 10 ఆర్ 21. ఇంకా 22 అట్లా తీసుకుని 32 రాదు కదా, ఎందుకంటే ఏబిసి అనేది సింగిల్ డిజిట్ కాబట్టి 10 కంటే తక్కువ ఉండాలి కాబట్టి 10 ఆర్ 21 వచ్చింది. ఓకేనా. ఇది 11 రూల్ అప్లై చేస్తే నెక్స్ట్ 3 రూల్ అప్లై చేద్దాం. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, యాడ్ చేస్తే నెక్స్ట్ 3 పోతే 2 ఉంటుంది. సో ఇప్పుడు ఏం రావాలి, 2 + a + b + c. ఓకేనా. ఇది 3 మల్టిపుల్ అవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు మనం 10 అనుకోండి, 10కి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి 10 అనుకుంటే 10కి 2 యాడ్ చేయాలి. అంటే ఏమవుతుంది, మనకి 3లో 12 వచ్చింది కదా, సో 12 తీసుకోవచ్చు. అలాగే 21 అనుకున్నాం అనుకోండి, ఇది 21 అంటే 23, 3 మల్టిపుల్లో 23 రాదు, సో ఇది కాదు. ఓకేనా. సో 2a + b + c ఈజ్ ఈక్వల్ టు 12. a + b ఏమవుతుంది, 10. ఓకేనా. సో సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 అవుతుంది. ఇది 3 మల్టిపుల్. ఒకవేళ ఇక్కడ 21 తీసుకుంటే ఇది 23 వచ్చింది, ఇది 3 మల్టిపుల్ కాదు, సో ఇక్కడ 21 తీసుకోకూడదు. ఓకేనా. అర్థమైందా, మనకి a + b + c వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఏంటిది, 2 3 5 7. ఓకేనా. ఇందులో ఏ 3 నెంబర్లు యాడ్ చేస్తే మనకి 10 వచ్చింది, ఫస్ట్ 3 యాడ్ చేస్తే 10 వచ్చింది కదా. ఓకేనా. సో 2 3 5 మనకి నెంబర్స్ వచ్చినాయి. అయితే మనకి మ్యాక్సిమం వాల్యూ అని అడిగాడు. సో మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వచ్చింది, హైయెస్ట్ నెంబర్ మల్టిప్లై ఇంటూ హైయెస్ట్ నెంబర్ అయితేనే వచ్చేది. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటిది, 3. సో ఇక్కడ హైయెస్ట్ ఏంటిది, 5. సో నేను బి తీసుకుంటాను. నెక్స్ట్ హైయెస్ట్ 2. సో ఇక్కడ ఏం తీసుకుంటాను, నేను ఇది ఏ తీసుకుంటాను. నెక్స్ట్ ఇది సి. ఓకేనా. చూడండి ఇప్పుడు 2 × 3 + 3 × 5 + 2. ఓకేనా. సో ఏమవుతుంది, 6 + 15 + 2 అంటే ఎంత, 23 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ద 6-digit నెంబర్ 47yxyz ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 11 13, దెన్ y + z డివైడ్ బై x ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. సో మీకు నాకు రూల్స్ చెప్పేటప్పుడు ఒక రూల్ చెప్పాను, ఏబిసి అని. సో ఈ ఫామ్లో ఉంటే అది దేంతో డివైడ్ అవుతుంది, 7 11 అండ్ 13. అవునా. ఎందుకంటే 7 × 11 × 13 ఏమవుతుంది, 1001. ఓకేనా. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఏమవుతుంది, ఏబిసి ప్యాటర్న్ అవుతుంది. సో XYZ ఏమవుతుంది, 479. సో y + z ఎంత, 16 డివైడ్ బై x అంతా 4. సో 16/4 అంటే ఎంత, 4. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఏ 7-digit నెంబర్ 489y5z6. సో ఏంటి, 489y5z6. ఓకేనా. ఈజ్ డివిజిబుల్ బై 72. సో 72 అంటే మనకి ఏమవుతుంది, 8 and 9 మల్టిపుల్. విచ్ ఆప్షన్ గివ్స్ ద హైయెస్ట్ పాసిబుల్ ప్రొడక్ట్ ఆఫ్ y and z. సో హైయెస్ట్ పాసిబుల్ ప్రొడక్ట్ అంటే y అండ్ z కూడా హైయెస్ట్ పాసిబుల్ వాల్యూస్ అవ్వాలి. ఓకేనా. చూడండి, మనం 8తో డివైడ్ చేస్తే 5z6. సో 8తో తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, మనకి
ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనేది హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ 9 తీసుకుందాం. 9 తీసుకుంటే మల్టిపుల్ అవుతుందా? 8 7 56, 3 6 అవ్వదు. ఒకవేళ 8 తీసుకుంటే ఇదేమో 2 6 అవ్వదు. 7 తీసుకుంటే అవుతుంది. సో జెడ్ హైయెస్ట్ పాసిబుల్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఓకేనా? 7 తీసుకుంటే 16 వస్తుంది కాబట్టి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ జెడ్ 7 తీసుకుంటే 9 పాసిబిలిటీ వాల్యూస్ అవుతాం. 9 క్యాన్సిల్, 5 4 9 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 8కి దీంట్లో 1 తీసేస్తే 5 ఉంటుంది, 9 క్యాన్సిల్. ఇక్కడ 7కి ఇక్కడ 5లో 2 తీసేస్తే 9 అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది. నెక్స్ట్ y ప్లస్ 3 అనేది 9 రావాలి. సో y పాసిబుల్ హైయెస్ట్ పాసిబుల్ ఏమవుతుంది? 6. ఓకేనా? సో జెడ్ 7 y 6. సో 6 into 7 ఎంత? 42. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ఏ 9-digit నెంబర్ 846523x7y is divisible by 9. ఓకేనా? అండ్ y minus x is equal to 6. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 2x plus 4y. ఓకేనా? చూడండి 9 తో డివిజిబుల్ అవుతుందంటే ఈజీ అని కదా ఫైండ్ అవుట్ చేయటం. చూడండి 4 5 9, 6 3 9, 2 7 9. సో రిమైనింగ్ ఏముంది? 8 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇదేమవచ్చు మనకి 9 కానీ 18 కానీ 28 పాసిబుల్ లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై ఇక్కడ 9 తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది? 1 అవుతుంది, ఇది ఒక పాసిబిలిటీ. 18 తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది? 10 అవుతుంది, ఇది ఇంకో పాసిబిలిటీ. సో మనకి ఇక్కడ ఏముంది? వై మైనస్ ఎక్స్, ఈ రెండు యాడ్ చేస్తే 7 అవుతుంది. సో 1 ప్లస్ 7, ఓకేనా? 7/2 అంటే 3.5. సో మనకి ఏం పాయింట్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 10 ప్లస్ 6 16. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే సో వై ఏమవుతుంది? 16/2 అంటే 8. సో వై 8 అంటే ఎక్స్ ఏమవుతుంది? 2. సో రూట్ ఆఫ్ 2 into 2 ఎంత? 4 ప్లస్ 4 into 8 ఎంత? 32. సో రూట్ 36 వాల్యూ ఎంత అవుతుంది? 6. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఉంది. సో అది ఈ క్లాసు. మీకు ఈ క్లాస్లో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అండ్ డివిజిబిలిటీలో అండ్ ప్రాబ్లమ్స్ కూడా చేశాను. అండ్ మీకు డివిజిబిలిటీలో ఫస్ట్ క్లాస్లో మీకు ఇంతకుముందు నెంబర్స్ 2 3, ఓకేనా, 9 5 8 6, సో ఇవన్నీ ఎలా డివిజిబిలిటీ రూల్స్ అన్నీ చూసాము. ఓకేనా? సో మీరు ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా మీరు మన ఛానల్లో నెంబర్ సిస్టమ్ అనే ప్లేలిస్ట్లో డివిజిబిలిటీ పార్ట్ 1లో ఆ వీడియో ఉంటుంది. ఓకేనా? ఆ వీడియో అయితే చూడండి, చాలా ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.